రైట్. ఇక నీట్ పరీక్షల్లో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం అత్యంత వేగంగా స్పందించి పరీక్షను రద్దు చేస్తూ సిబిఐ దర్యాప్తునకు ఆదేశించింది. విద్యార్థులపై ఆర్థిక భారం పడకుండా మళ్లీ నిర్వహించే పరీక్ష ఖర్చును ఎన్టీఏ భరిస్తూ విద్యార్థుల శ్రేయస్సుకే ప్రథమ స్థానం ఇచ్చింది. మే 7వ తేదీ రాత్రి పరీక్ష పత్రాల లీకేజీకి సంబంధించిన ప్రాథమిక సమాచారం అందగానే ప్రభుత్వం గంటల వ్యవధిలోనే రంగంలోకి దిగింది. సుమారు 23 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఈ జాతీయ స్థాయి పరీక్షను రద్దు చేయడం అనేది సాహసోపేతమైన నిర్ణయం. నిజాయితీ గల విద్యార్థులకు అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతోనే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. వ్యవస్థలో లోపాలను గుర్తించి వెంటనే సరిదిద్దడం ద్వారా పరీక్షల నిర్వహణలో పారదర్శకతను కాపాడాలని అధికారులు భావిస్తున్నారు. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.